ఈ రోజు మనం మాట్లాడబోతున్న వార్త ఒక కుటుంబానికి మాత్రమే కాదు, ఈ దేశ ప్రజలందరికీ సంబంధించిన అంశం. కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియ ఉరి శిక్ష రేపు అమలు చేయాల్సి ఉంది. యమన్ ప్రభుత్వం వాయిదా వేసింది. ఇది దేశం మొత్తానికి ఒక గుడ్ న్యూస్. ఇది చాలా ఉద్వేగభరితమైన ఘటన. కేరళకు చెందిన నిమిషా ప్రియ అనే నర్సు తన కుటుంబ జీవనోపాధి కోసం యెమెన్ వెళ్ళింది. అక్కడ ప్రైవేట్ క్లినిక్ నడిపేస్తూ ఉన్న సమయంలో మోహదీ అనే వ్యక్తితో వ్యాపార సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆమెను బలవంతంగా కంట్రోల్ చేయడానికి పాస్పోర్ట్ కూడా లాక్కున్నాడు. తీవ్ర ఒత్తిడికి లోనైన నిమిషప్రియ అతనికి నిద్రమందు ఇచ్చిన ఘటనలో అతను మృతి చెందడం వల్ల ఆమెపై హత్య కేసు నమోదైంది. దాదాపు 3 ఏళ్ల విచారణ అనంతరం 2020లో ఆమెకు ఉరిశిక్ష విధించబడింది. ఈ కేసులో క్రమంగా భావోద్వేగాలు, దేశవ్యాప్త చర్చలు మొదలయ్యాయి. 2025 జూలై 16న శిక్ష అమలయ్యే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె కుటుంబం, న్యాయవాదుల ప్రజా సంఘాలు కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కేంద్రం మొదట యెమెన్తో దౌత్య సంబంధాలు లేవు, బ్లడ్ మనీ ద్వారా మాత్రమే రక్షించగలమని చెప్పినా చివరి 24 గంటల్లో పరిస్థితులు మారాయి. కేంద్ర ప్రభుత్వం యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరపడంతో తాత్కాలికంగా శిక్షను వాయిదా వేయాలని నిర్ణయించబడింది. ఇది కేవలం నిమిషప్రియ కుటుంబానికి చెందిన సమస్య మాత్రమే కాదు, ఇది భారత పౌర హక్కుల విషయంలో ఒక కీలక కేసు. ఆమె ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని అనేక అంశాలు సూచిస్తున్నాయి. యెమెన్ సుప్రీం జ్యుడిషియల్ స్థానిక ప్రభుత్వం ఇక్కడ ఇంకొంత సహకారం చూపితే ఈ కేసు పునర్విచారణకు అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో ఆమెను సురక్షితంగా భారత్కు తీసుకురావడమే దేశానికి గర్వకారమైన పరిష్కారం అవుతుంది. నిమిషప్రియ ఉరిశిక్షపై భారత ప్రభుత్వం ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. డిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.